అవ్యయం, దివ్యమైన, భవ్యమైన, నిత్య నూతనమైన, అత్యంత పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుత దేవాలయానికి అందరికీ స్వాగతం. కేరళలో కాంజంగాడ్లో ఆనందాశ్రమంలో భౌతిక దేహంగా ఉండిన ఇప్పుడు అన్ని చోట ఉన్నటువంటి మా గురుగారు బప్పా స్వామి రామదాస్, ఆయన పాదార విందాలకి నా ప్రణామాలు. అలాగే మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. ఇవాళ నుండి మనము 15వ అధ్యాయ పురుషోత్తమ యోగ, దీని గురించి చూద్దాం, తెలుసుకుందాం. మనం పురుషోత్తమ యోగ, పురుషోత్తమ, ఇక్కడ పురుషోత్తమ అంటే మనము మర్యాద పురుషోత్తమ శ్రీరామ అంటాం. ఇది అవతారం ఎత్తిన శ్రీరాముడు గురించి మనం చెప్తున్నాం. ఇక్కడ పురుషోత్తమ అంటే ఆ పెద్ద చేతన, అందరికీ ఈ మొత్తం ప్రపంచానికి చేతనం ఇచ్చేది ఈ పురుషోత్తమ. ఉత్తమ పురుష, పురుష ఏంటో ప్రకృతి ఏంటో మనము చూసాం. ఇప్పుడు పురుషోత్తమ, ఇక్కడ యోగ అంటే ఒక టాపిక్, విషయం, విచారం. దేని గురించి తెలుసుకుంటున్నాం? మనము పురుషోత్తమ గురించి చూసుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. అందుకే పురుషోత్తమ యోగ. ఇప్పుడు మనకు జ్ఞానం ఎందుకు అవసరం? ఎలాంటి జ్ఞానం మనము నేర్చుకుంటున్నాము, తీసుకుంటున్నాము? లౌకిక జ్ఞానం, ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో. ఉదర నిమిత్తం, పొట్ట కోసం. ఇప్పుడు ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, లోకంలో మనము బ్రతకాలి, వ్యవహారం చేయాలంటే లోక జ్ఞానం, లౌకిక జ్ఞానం అవసరమే. ఉదర నిమిత్తం, పొట్ట కోసం చేయాల్సిందే. మనము చేయకపోతే ఎవరో ఇంట్లో ఎవరో చేస్తున్నారు కదా, డబ్బు సంపాదిస్తున్నారు, దాని వల్ల మనకు అన్ని వస్తువులు మనము తీసుకుంటున్నాం. మనం కూడా చేస్తే మంచిదే. జ్ఞానం, లోక జ్ఞానం కొంచెమైనా కావాలి. అందుకే ఒక 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ఈ జనరేషన్ లో అయితే డిగ్రీ పీజీ అందరు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోక జ్ఞానం ఇది. ఇప్పుడు ఉద్యోగం చెయ్యకపోవచ్చు, కానీ లోక జ్ఞానం అందరికీ అవసరమే. ఏం వస్తుంది ఈ లోక జ్ఞానం వల్ల? మళ్ళీ ఉదర నిమిత్తం, పొట్ట కోసం అన్నారు ఆదిశంకరాచార్యులు. మనకు ఫుడ్ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి, పని చేయాలి, ఉద్యోగం చేయాలంటే మనకు ఆ జ్ఞానం ఉండాలి. అందుకే బహుకృత వేషం. కొందరు డాక్టర్ గా వేషం వేసుకుంటారు, కొందరు ఇంజనీర్ గా, కొందరు లాయర్ గా, కొందరు టీచర్స్ గా. ఇవన్నీ వేరే 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 విధానం, వేషం వేసుకుంటున్నాము. దానివల్ల మంచిగా బతుకుతాము, కానీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, అది కూడా అన్నారు భజగోవిందంలో ఆదిశంకరాచార్య. మళ్ళీ మళ్ళీ వస్తున్నాం, పుట్టుతాము, చనిపోతాము, మళ్ళీ పుట్టుతాము, మళ్ళీ చనిపోతాం. వేరే వేరే యోని ఉండొచ్చు, వేరే వేరే దేహం ఉండొచ్చు, కానీ ఇది ఒక పెద్ద చక్ర. దీని నుండి బయటికి రావాలంటే మనకేం కావాలి? జ్ఞాన కావాలి. దేని గురించి జ్ఞాన? పురుషోత్తమ గురించి జ్ఞానం కావాలి. పురుష అంటే ఏంటి? ఈ జ్ఞానం మనకు కావాలి. అది ఉంటే ఈ చక్రం నుండి బయటకు వస్తాం. అంటే మళ్ళీ మనకు జన్మ లేదు. జన్మ లేదు అంటే మళ్ళీ మరణం కూడా లేదు. ఒక నది సముద్రానికి చేరుతుంది, చేరిన తర్వాత ఇది గంగా, ఇది యమున, ఇది కృష్ణ అని చెప్పలేము. అలాగే మనం కూడా ఈ బ్రహ్మ జ్ఞానం వచ్చింది అంటే పరబ్రహ్మమే అయిపోతాము. ఆ తర్వాత ఇది ఈ మనిషి, ఇది ఈ మనిషి అని చెప్పలేము. లోకంలో ఉండినప్పుడు ఎవరు జ్ఞాని అని మనకు తెలీదు. మనం అంటాము ఈ మనిషి, ఆ మనిషి. ఇప్పుడు రమణ మహర్షి అంటాము, అది పరబ్రహ్మవే, పరబ్రహ్ముడే రమణంగా వచ్చారు కదా. మనం కూడా అందరూ అదే పరబ్రహ్ములే, కానీ మనకు ఆ అనుభవానికి రాలేదు. కాబట్టి నేను జ్యోతి, మీరు ఇంకొక పేరుతో మనము నేను ఇలాగే, ఈ మనిషి నేను అని చెప్పుకుంటాము. అలాగే మనకు అనుభవం కూడా అలాగే ఉంది. అయితే ఈ అధ్యాయంలో భగవంతుడు మనకు ఈ జ్ఞాన యోగ సాధనంగా ఎలా ఉపయోగించాలి దీని గురించి
చెప్పబోతున్నాడు. ఆ తరువాత జీవ పరమాత్మ ఐక్య గురించి చెప్పబోతున్నాడు. సద్గుణాలు కావాలి. ఇది చాలా అధ్యాయంలో చూసాము. 13వ అధ్యాయం కూడా చూసాము. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఎన్నో ఒక 26 ఏమో లిస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని గుణాలు కావాలి. ఎందుకంటే ఆ మార్గంలో తత్పరిమార్గితవ్యం, ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే ఈ గుణాలు లేకపోతే వెళ్ళలేము. ఎలా మనకు ఒక కోర్స్ కు వెళ్ళాలంటే అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ వస్తేనే అక్కడ కాలేజ్ లో అడ్మిషన్ దొరుకుతుంది. అలాగే కొన్ని గుణాలు మనకు లేకపోతే అక్కడికి అడ్మిషన్ దొరకదు. మనకు ఈ సాధన పథంలోనే మనకు అడ్మిషన్ దొరకదు. ఆధ్యాత్మిక పథంలో నుండి మనము వెనక వెళ్ళిపోతాం. ధార్మిక పథం ఉండొచ్చు, కానీ అధ్యాత్మ అంటే వేరు, కొంచెం తేడా ఉంది. ధార్మిక పథం, అధ్యాత్మ పథం. ధార్మిక అంటే మనము ఈ రిలీజియస్ రిచువల్స్ అంటాం కదా, అన్ని ఆచరిస్తూ ఉంటాం. పూజలు చేస్తాము, ఇంకా వేరే వేరే ఫంక్షన్ సెలబ్రేషన్ చేస్తాము. దీపావళి ఉండొచ్చు, గణేష చవితి ఉండొచ్చు, ఏదైనా అవన్నీ చేస్తూ ఉంటాము. ఇది ధార్మిక పథం. ఆధ్యాత్మిక పథ అంటే అధ్యాత్మ, ఆత్మ గురించి కొంచెమైనా మనము తెలుసుకునే ఒక ఆసక్తి ఉండటం, అందులో నడవటం, దాని గురించి కొంచెం తెలుసుకొని ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి, నా వ్యవహారం లోకంతో ఎలా ఉండాలి, దీన్ని తెలుసుకొని ముందుకు పోవడమే అధ్యాత్మ పథంలో మనము ముందుకు పోవటం. ఈ అధ్యాయంలో భగవంతుడు ఈ సంసార వృక్ష లేదా ఒక ప్రపంచ సంసారాన్ని ఒక వృక్షానికి పోలిస్తున్నాడు. రావి చెట్టు, దానికి సంస్కృతం పేరు అశ్వత్థ వృక్ష. అశ్వత్థ, శ్వ అంటే సంస్కృతంలో రేపు, థ అంటే ఉండటం. ఆ అశ్వత్థ, శ్వత్థ అంటే రేపు ఉండటం, అశ్వత్థ అంటే ఆపోజిట్ దానికి. రేపు కూడా ఉండకపోవచ్చు, అంటే టెంపరరీగా ఉండటము. ఏది టెంపరరీ? ఈ సంసారాన్ని వృక్ష లేదా ప్రపంచాన్ని వృక్ష టెంపరరీగా మాత్రమే ఉంటుంది, పర్మనెంట్ గా ఉండట్లేదు. అందుకే కొన్ని విషయాల్ని కంపేర్ చేస్తున్నాడు భగవంతుడు. చూద్దాం ఏమేం చెప్పబోతున్నాడో. ఆ శ్లోకం ముందు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆ తర్వాత శ్లోకానికి వెళ్దాం. మనం అందరూ చూసే ఉంటారు అశ్వత్థ వృక్ష. పెద్ద పెద్ద ఆకులు కూడా ఉంటాయి, చాలా మంచి షేప్ లో కూడా ఆకులు ఉంటాయి. చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంటుంది ఈ రావి చెట్టు. మన సంసారం ప్రపంచం ఎలాగుంది, ఎంత పెద్దగా ఉంది. అందుకే ఇది ఒక పోలిక. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది రావి చెట్టు. అలాగే మన సంసారం, మన ప్రపంచం కూడా అలాగే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం దేనితో కంపేర్ చేస్తాం ఒకసారి చూద్దాము. ఒక్కసారి ఉదాహరణ నేను ఇచ్చాను. మా ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి, అప్పుడు నేను అడుగుతాను, నీకు కాఫీ కావాలా, కప్పు కావాలా అని అడుగుతాను. కాఫీ కావాలా, కప్పు కావాలా అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, జ్యోతికి ఏదో పిచ్చెక్కింది, కాఫీ కావాలా, టీ కావాలా అని అడిగితే సరి, దానికి ఒక అర్థం ఉంది. కాఫీ కావాలా, కప్పు కావాలా అని అడిగితే దానికి ఏం అర్థం లేదు కదా, కొంచెం పిచ్చి పిచ్చి అనిపించట్లేదా? ఎందుకంటే ఒక కప్ని ఒక కాఫీతో మనము కంపేర్ చెయ్యలేము, దానికి పోలిక లేదు. దీనికి అంటాము సాధర్మ్యం ఉండాలి. సాధర్మ్యం అంటే పోలిక చేసే కొన్ని గుణాలు ఉండాలి, ఫ్యాక్టర్స్ ఉండాలి అందులో, లేకపోతే అది సాధర్మ్యం కాదు. ఇక్కడ ఒక వృక్షానికి, మన ప్రపంచానికి సాధర్మ్యత ఉంది. అందుకే భగవంతుడు ఇక్కడ పోలిస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అందులో చాలా పెద్దగా ఉంది, సంసార ప్రపంచం కూడా అలాగే చాలా పెద్దగా ఉంది. ఇంకా రెండవ పాయింట్ అక్కడ ఆది అంత రహిత. ఆది లేదు, అంత లేదు. ఎలా చూద్దాం. ఇప్పుడు ఈ
చెట్టు ఉంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ చెట్టు? వేరే ఒక చెట్టులో గింజ వచ్చి గింజ అక్కడ పడి ఈ చెట్టు వచ్చింది. గింజ నుండి ఈ చెట్టు వచ్చింది. ఆ గింజ ఎక్కడి నుండి వచ్చింది? ఇంకా ఒక వృక్షం ఉండింది, ఎప్పుడో ఒక వృక్షం ఉండింది, అలాంటి వృక్షమే ఉండింది, చెట్టు ఉండింది. అందులో వచ్చిన గింజ నుండి ఈ వృక్షం వచ్చింది. ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చింది? మళ్ళీ ఇలాగే వెనక వెనక వెళితే గింజ ముందు వచ్చిందా, వృక్షం ముందు వచ్చిందా? ఎవరికైనా తెలుసా ఇది? గింజ వచ్చిందా, వృక్షం వచ్చిందా? గింజ ఫస్ట్ వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు వచ్చిందంటే చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆది లేదు, అంత లేదు. దీనికి ఆది ఎక్కడి నుంచి మొదలైందో చెప్పలేము, అంత ఎప్పుడు అవుతుందో చెప్పలేము. ఇప్పుడు ప్రళయం అవుతుంది, మనం చూసాము. ప్రళయం అయినప్పుడు ఇవి అన్ని మళ్ళీ వెనక వెళతాయి, కానీ ఉంటుంది అవ్యక్త రూపమే. ఈ దేహం, ఈ వృక్షం నాశం అయిపోవచ్చు, కానీ మళ్ళీ అది ఒక గింజ రూపంలో, ఒక బీజ రూపంలో ఉంటుంది. కారణ శరీరాన్ని చూసాం అంటే ఇంకొక రూపంలో ఉంటుంది, కంప్లీట్ గా నాశం అవట్లేదు. అయితే ఆది అంత, అంత ఎప్పుడు తెలీదు. ఇంకొక సృష్టి అయినప్పుడు మళ్ళీ వస్తుంది. అయితే అంత ఉందా? తెలీదు. ఆది ఉందా? తెలీదు. అలాగే మనము కూడా ఈ సంసారాన్ని వృక్ష లేదా ప్రపంచాన్ని వృక్ష ఎప్పుడు మొదలైంది? ఎక్కడి నుండి మొదలైంది? మన పేరెంట్స్ వల్ల మనం పుట్టాము, జన్మం వచ్చింది. ఈ జన్మంలో ఏం చేస్తాము? కర్మ చేస్తాము. ఈ కర్మ ఫలం వల్ల మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది మనం. అయితే ఈ కర్మం ద్వారా మళ్ళీ జన్మం అయింది. జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ పని చేస్తాము, కర్మ చేస్తాము, దానికి కర్మ ఫలం ఉంటుంది, మళ్ళీ పుట్టుతాము ఇంకొక దేహం. ఎక్కడి నుండి మొదలైంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? ఆది ఉందా, అంత ఉందా? మనం అంటాం దేవుడికే తెలుసు అని. అలాగే ఎందుకంటే మనకు తెలీదు ఎక్కడి నుండి మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అంత ఎక్కడ అవుతుంది, ఇది మనకు తెలీదు. అయితే ఆది అంత రహితం. అలాగే ఒక చెట్టుకు కూడా ఆది అంత లేదు. ఈ సంసారానికి, ఈ ప్రపంచానికి ఆది లేదు, అంత లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్, అనిర్వచనీయం. దీని గురించి ఏమి చెప్పలేము. అంటే అది కారణమో పరిణామమో, ప్రభావం అంటాము, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ వృక్ష ఇది కారణమో పరిణామమో ఎలా చెప్పగలుగుతాము? కారణం అంటే దానివల్ల ఇంకొక గింజ వస్తుంది, ఆ గింజ ఎక్కడో పడి ఇంకొక వృక్షం రావచ్చు, ఇంకొక రావి చెట్టుకి ఇది కారణం అయిపోతుంది. ఈ చెట్టు వల్ల ఇంకొక చెట్టు వస్తుంది, ఈ చెట్టులో వచ్చిన గింజ వల్ల ఇంకొక చెట్టు వస్తుంది. అంటే ఆ కొత్తగా వచ్చిన చెట్టు దృష్టి నుండి చూస్తే ఈ చెట్టు కారణం అయిపోయింది. ఈ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? ఇంకా ఒక చెట్టు నుండి వచ్చిన గింజ నుండి ఇది వచ్చింది కదా. అయితే ఆ వెనక చెట్టు చూస్తే ఇది ఒక పరిణామం. ఆ దృష్టి నుండి, ఆ చెట్టు దృష్టి నుండి చూస్తే ఈ చెట్టు ఇప్పుడు పరిణామం. ఇంకా వేరే ఇంకొక చెట్టు దీని వల్ల వస్తే ఆ చెట్టు దృష్టి నుండి చూస్తే ఇది కారణం. అలాగే మనము కూడా మన పేరెంట్స్ సంయోగం నుండి మనం పుట్టాం. అయితే మనకు కారణం ఎవరు? మన పేరెంట్స్ మనకు కారణం, తల్లి తండ్రులు మనకు కారణం. ఆ తల్లి తండ్రి దృష్టి నుండి చూస్తే మనమందరం పరిణామం, ప్రభావం. అలాగే మన పిల్లలకి, మనకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు పుట్టడానికి కారణం ఎవరు? మనం. మన పిల్లల దృష్టి నుండి చూస్తే మనము కారణం. అయితే మనము కారణమా పరిణామమో ఇది చెప్పలేము. ఒక్క దృష్టి నుండి చూస్తే మనము కారణం, ఇంకొక దృష్టి నుండి చూస్తే మనము పరిణామం. దీనికి పేరు ఇప్పుడు అనిర్వచనీయం. అంటే చెప్పలేము, కారణమో పరిణామమో చెప్పలేము. ఒక్క వృక్షం కూడా అలాగే, చెట్టు కూడా అలాగే, కారణమో పరిణామమో, కాజ్ అండ్ ఎఫెక్ట్
చెప్పలేము. అలాగే ఈ సంసార, ఈ ప్రపంచం కాజా ఎఫెక్టా, కారణమో పరిణామమో చెప్పలేము. నెక్స్ట్ పాయింట్ మూలత్వం. మూల, ఒక్క చెట్టుకి, రావి చెట్టుకి ఒక ప్రైమ్ వేరు ఉంటుంది, ఇంకా వేరే వేరే వేర్లు ఉంటాయి, కానీ ఒక్క వేరు చాలా ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనకు కూడా ఈ సంసార ప్రపంచాన్ని చెట్టుకి కూడా ఎవరున్నారు? మూల వేరు ఎవరు? ఆ పరబ్రహ్ముడే. ఎలా ఒక చెట్టు వేరు మనకు కనపడదో అలాగే పరబ్రహ్ముడు కూడా మనకు కనపడటం లేదు. ఓహో, చెట్టుకి వేరే లేదు, ఎందుకంటే నాకు కనపడట్లేదు కదా. కనపడితే నాకు తెలుస్తుంది ఉంది అని, నాకు కనపడటం లేదు. అయితే చెట్టుకు వేరు లేదని చెప్తామా? ఏ చెట్టు అయినా వేరు లేకుండా ఉండదు. వేరు కావాల్సిందే, రూట్ కావాల్సిందే. అలాగే భగవంతుడు లేడు అంటే ఈ ప్రపంచం లేదు, ఈ సంసారమే లేదు. ఆయనే దీనికి మూల వేరు. ఇది మూలత్వం. ఇంకా శాఖత్వం. శాఖ అంటే కొమ్మలు. చెట్టుకి, రావి చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయో, పైకి కొమ్మలున్నాయి, కింద కొమ్మలున్నాయి. అలాగే మన సంసార, మన ప్రపంచాన్ని, వృక్షానికి ఎన్నో కొమ్మలున్నాయి. దేని గురించి చెప్తున్నాం ఇక్కడ? దేనితో పోలిస్తున్నాడు? ఇక్కడ కొమ్మలు అంటే, శాఖలు అంటే వేరే వేరే లోకాలు. ఎన్ని లోకాలున్నాయి? మనకు తెలిసిన 14 లోకాలున్నాయి. భూలోక ఒక మిడిల్ లో ఉంటే, మధ్యంలో భూలోక ఉంటే దాని పైన 6 లోకాలున్నాయి, దాని కింద 7 లోకాలున్నాయి. అన్ని కలిపి 14 లోకాలు అని అంటారు. అలాగంటుంది మన శాస్త్రం. ఈ భూలోకాలు మాత్రమే, భూలోకలో మాత్రమే మనము ఈ కర్మం చేసి దానికి కర్మ ఫలం ఉంది. భూలోకంలో మాత్రమే, అందుకే మనుష్యలోకి అంటాడు ఆ తర్వాత ఒక శ్లోకంలో. ఈ మనుష్య లోకంలో మాత్రమే మనము కర్మ చేసి దానికి కర్మ ఫలం తీసుకుంటున్నాం. ఇంకా అయితే వేరే లోకాలు ఏంటి? భోగ లోకాలు మాత్రమే. ఇక్కడ చేసిన కర్మ ఫలానికి, మంచి కర్మ చేస్తే మంచి ఫలాలు, పుణ్యాలు వస్తాయి. మనము ఊర్ధ్వ పైకి వెళ్తాం. పైకి అంటే ఇలా డిస్టెన్స్ అని కాదు, ఇంకా మంచి లోకానికి, ఉత్తమ లోకానికి వెళ్తాము. సత్వగుణ ప్రధానం అయితే కూడా చనిపోతే మనము ఇది కూడా చూసాము, ఏమవుతుంది? ఉత్తమ లోకానికి వెళ్తాము. దేహ చనిపోయిన తర్వాత, దేహ నాశం అయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తుంది? ఉత్తమ లోకానికి వెళ్తుంది. వేరే లోకం ఉండొచ్చు, లేదా ఇదే భూలోకంలో మళ్ళీ పుట్టొచ్చు. కానీ మంచి వాతావరణం. ఎలాంటి వాతావరణం ఉంటుంది? మంచిది అంటే చాలా డబ్బు, చాలా ఇది అని మాత్రమే కాదు, అది కూడా ఉండొచ్చు. ఈ అధ్యాత్మ పథంలో వెళ్ళడానికి సపోర్ట్ చేసే అలాంటి ఒక వాతావరణం, అందులో మనము పుట్టుతాము. మంచి కర్మ చేస్తే ఉత్తమ లోకానికి వెళ్తాము. అంటే పైన వేరే వేరే కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలకి మనము అక్కడికి వెళ్తాము, ఆ లోకానికి వెళ్తాము. అలాగే పాపకర్మాలు చేస్తే పాప ఫలం దాన్ని భోగించాలి కదా. ఎక్కడ పుడతాము? నీచ యోనిని పుడతాము. కింద మిడిల్లో భూలోకం ఉంటే, ఒక శాఖ మిడిల్లో ఉంటే దాని పైన కూడా శాఖలు, కొమ్మలు ఉంటాయి, కింద కూడా కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు భూలోకంలో పుట్టాము, మంచి పని చేస్తే మళ్ళీ వేరే మంచి ఉత్తమ లోకానికి వెళ్తాము. లేదా పాపకర్మం చేస్తే మళ్ళీ నీచ లోకానికి వెళ్తాము. నీచ యోనిలో మళ్ళీ పుడతాము. అందుకే గ్యారెంటీ ఏమీ లేదు మనం. ఓహో, నేను మనిషిగా పుట్టాను కదా, అయితే మంచి పని చేసే నేను మనిషిగా పుట్టాను తప్ప గ్యారెంటీ అది. కానీ ఇంకా నెక్స్ట్ జన్మ మనిషిగా పుడతాము అని గ్యారెంటీ లేదు. పాపకర్మాలు చేస్తే మళ్ళీ నీచయోని, తిర్యక్యోని అంటాము. ఏ ప్రాణి అయినా, ఒక పశువు, ఒక పక్షి, లేదా ఏదైనా ఇన్సెక్ట్స్ గా మనము పుట్టొచ్చు. ఈ లోకాన్ని వేరే వేరే కొమ్మలకి ఇక్కడ భగవంతుడు పోలిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ పర్ణత్వం. పర్ణ అంటే ఆకులు. ఎన్ని ఆకులు ఉన్నాయి చూడండి చెట్టులు. పెద్ద
పెద్ద అశ్వత్థ రావి చెట్టు అంటే ఆ కాండమే కనపడదు. అలాగ అన్ని కొమ్మలుంటాయి, అన్ని ఆకులుంటాయి. ఈ ఆకులు ఏం చేస్తాయి? బయాలజీ చదివిన వాళ్ళకి తెలుసు, ఒక ఫోటోసింథసిస్ అని ఒక క్రియ చేస్తుంది ఈ ఆకు. దానివల్ల అక్కడ ఆహారం తయారు చేస్తుంది. ఆహారం తయారు చేసి అన్ని చెట్టుకి అన్ని భాగానికి పంపిస్తుందంట. అయితే ఇక్కడ ఈ ఆకుని దేనికి పోలిస్తున్నాడు భగవంతుడు? వేద శ్లోకానికి, వేదానికి పోలిస్తున్నాడు. అందులో కూడా వేద అంటే ఇక్కడ కర్మకాండ. మనకిప్పుడు తెలుసు వేదాల్లో 2 భాగాలు ఉన్నాయి. కర్మకాండ, వేదాంత అంటే జ్ఞానకాండ. వేద పూర్వ ఫస్ట్ లో వచ్చేది వేదంలో కర్మకాండ, ఆ తర్వాత వచ్చేది జ్ఞానకాండ. కర్మకాండంలో ఏముంటుంది? వేరు కర్మ చేస్తే, వేరే రిచువల్స్ ఇవి అన్ని చేస్తే, ఈ పూజ చేస్తే ఏం వస్తుంది, పుత్రకామేష్టి యాగ చేస్తే ఏం వస్తుంది, లేదా ఇది రావాలంటే ఏమి చెయ్యాలి, ఏ పూజ చేయాలి, ఏ హవన చెయ్యాలి, ఏ యజ్ఞ చెయ్యాలి, దాని గురించి కర్మకాండంలో చెప్పారు. జ్ఞానకాండ అంటే ఈ ఉపనిషత్తులు. దాంట్లో ఏముంటుంది? మీరు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని చెప్పరు, కానీ అందులో జ్ఞాన గురించి చెప్పారు. అందుకే కదా మనకేం అర్థం అవ్వదు. ఒక్కొక్కసారి ఏ ఉపనిషత్ చదివితే ఇందులో ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు? అక్కడ దాకా ఆ మెట్టులు ఎక్కలేదు. మనం ఎక్కితేనే మనకు అది అర్థం అవుతుంది. అయితే ఎలాగెక్కడం? కర్మకాండ ఉపయోగించి దాన్ని ఎక్కాలి. ఆ తర్వాతనే మనకు ఓహో ఇది ఇలాగే, అందులో ఉత్సాహం కూడా వచ్చేది తర్వాతనే. కర్మకాండ చేసి మనస్సుని పరిశుద్ధంగా చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే కర్మకాండ అందరికీ అవసరమే, కానీ అక్కడే ఉండకూడదు. భగవంతుడు ఏమంటాడు కొన్ని పురాణంలో అంటే, కొందరికి ఈ పూజ యజ్ఞ అందులో నమ్మకం లేదు, దేవుడు నమ్మకం లేదు, వాళ్ళు ఏమి చెయ్యరు. సరే, అది ఒక కేటగిరీ. ఇంకా కొందరు చేస్తారు, పూజ చేస్తారు, కానీ జ్ఞానం భగవద్గీత తెలుసుకోవాలి, నాకు అర్థం అవుతుంది, నేను పూజ చేస్తాను, నాకు చాలా భక్తి, మంచిదే, కానీ అందులోనే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? కొంచెమైనా ముందుకు వెళ్ళాలి కదా. పూజ చేస్తూ చేస్తూ అందులో ప్రేమ ఉందా, అందులో భక్తి ఉందా భగవంతుడి మీద, అది చూసుకోవాలి. ఎవరో చెప్పారు పూజ చేస్తే మంచిగా అవుతుంది అని చేస్తూ ఉంటాము, మెకానికల్ గా చేస్తే అంత ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? నా మనసు మారుతుందో లేదో, అందరిని ప్రేమించగలుగుతున్నానా లేదా, లేదు అంటే అక్కడ ఆగినట్టే, ముందుకు వెళ్ళట్లేదు అని. ఇది ఒక టెస్ట్ మనము చేసుకోవచ్చు. మనం చెప్పాం కదా, సత్వ రజోగుణ తమోగుణ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉంది నా మనసు, ఎలా ఉంది నా మనసు, ఎక్కడికి వెళుతుంది నా మనసు, ఎందుకు ఇలా వెళుతుంది, ఇది అనాలిసిస్ మనం చేస్తూ ఉండాలి. అయితే కర్మకాండ అనవసరం అని చెప్పట్లేదు, అవసరమే, కానీ అక్కడికి ఆగిపోకూడదు. మనం ఇప్పుడు నాకు 5వ తరగతి వెళ్ళాను, స్కూల్ వెళ్ళాను, నాకు చాలా నచ్చింది, ఆ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ రూమ్ కూడా చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటానమ్మా, 5వ తరగతిలోనే ఉంటాను అని చెప్తామా? 6వ క్లాస్ టీచర్ నచ్చకపోవచ్చు, అయితే కూడా 6వ క్లాస్ కి వెళ్తాం, 5వ క్లాస్ లో కూర్చుంటామా? కూర్చుంటే ఎన్ని సంవత్సరాలు కూర్చోవచ్చు. అలాగే మళ్ళీ ఇదే పూజ చేయకూడదు అని కాదు, కానీ జ్ఞానం దీని గురించి ఇంకా కావాలి అని నేర్చుకోవాలి. అయితే కర్మకాండం దాటి మనస్సు పరిశుద్ధంగా చేసుకొని ఆ తర్వాత జ్ఞానం వచ్చినప్పుడు ఇది చెయ్యకూడదని లేదు, పూజ అభిషేక అన్ని చెయ్యొచ్చు. అప్పుడు ఎలా, ఏం డిఫరెన్స్ ఉంటుంది? మనస్సు దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడు పరిశుద్ధంగా అవుతుందో అప్పుడు భగవంతుడి మీదమే మన దృష్టి ఉంటుంది. అయితే కర్మకాండం అవసరమే, ఆ తర్వాత జ్ఞానకాండ. ఇక్కడ భగవంతుడు ఈ ఆకుల్ని మన కర్మకాండ లేదా ఎన్ని కర్మకాండ అంటే ఏదో 1, 2 కాదు కదా, ఎన్నో ఉన్నాయి. దానితో
పోలిస్తున్నాడు. ఎందుకంటే అది అవసరం. మనస్సు పరిపక్వం అవ్వాలి అంటే మనకు అలాంటి ఆహారం కావాలి, అలాంటి ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే తినడం అని కాదు, మనస్సుకి ఫుడ్ కావాలి. అది ఎక్కడి నుండి వస్తుంది? ఈ ఆచరిస్తాం కదా, దాని వల్ల మనకు వస్తుంది. కర్మకాండ ఎలా ఒక ఆకు ఆహారం తయారు చేస్తుందో అలాగే ఈ వేద పూర్వ భాగ మన మనస్సుకి ఆహారం ఇచ్చి పరిశుద్ధంగా. నెక్స్ట్ పాయింట్, ఫలత్వం. ఫలం ఇస్తుంది చెట్టు, ఫలం ఇస్తుంది. ఎలాంటి ఫలం వస్తుంది మనకు? ఏ చెట్టు అయినా ఎలాంటి ఫలం వస్తుంది? తీయగా ఉండొచ్చు, లేదా పులిపుగా ఉండొచ్చు, లేదా మిక్స్ గా ఉండొచ్చు. అలాగే ప్రపంచాన్ని, సంసారాన్ని వృక్ష మనకు తీయగా ఉండొచ్చు, కొంచెం పులిపుగా ఉండొచ్చు, లేదా మిక్స్ గా కూడా రావచ్చు. అంటే 14వ అధ్యాయ లాస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, ఏకాంతికస్య సుఖస్. ఏకాంతిక సుఖం అంటే అందులో దుఃఖ మిశ్రం అవట్లేదు, సుఖం మాత్రమే, ఏకాంతిక సుఖం. మన లౌకిక సుఖం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక జ్యువెలరీ కావాలని అనిపించింది నాకు, ఒక డైమండ్ నెక్లెస్ కావాలి అని కొన్నాను. ఎంత సంతోషమో! ఇంకా అక్కడ ఏ ఫంక్షన్ కి వెళితే అదే వేసుకొని అక్కడ వాళ్ళు చెప్పాలి, నాకు బాగుంది బాగుంది అని చెప్పాలి. అప్పుడు ఎంత సంతోషం! మంచిదే, సుఖం వచ్చింది. అది ఒక ఫంక్షన్ కి వేసుకొని వెళ్ళా, వచ్చినప్పుడు ఇంటికి వచ్చి చూస్తే అది లేదు, ఎక్కడో పడిపోయి తెలియలేదు. అప్పుడు ఎలా ఉంటుంది మనసు? ఏ వస్తు మనకు సుఖం ఇచ్చిందో అదే వస్తు మనకిప్పుడు దుఃఖం ఇస్తుంది. సుఖం వెనుక దుఃఖం గ్యారెంటీ ఉంటుంది. లౌకిక సుఖమే ఇలాగే, సుఖ దుఃఖ మిశ్రంగా వస్తుంది, ఒక్కటే రాదు, సుఖం మాత్రమే రాదు. అది ఎప్పుడు వస్తుంది? ఈ బ్రహ్మ జ్ఞానం వచ్చినప్పుడు ఏకాంతిక సుఖ మనకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనకు, పక్షికి ఆశ్రయం ఇస్తుంది ఈ వృక్షం. రావి చెట్టు పక్షికి ఆశ్రయం ఇస్తుంది. ఇక్కడ సంసార ప్రపంచ అనే వృక్ష మన అలాంటి పక్షి. మనం కూడా ఒక పక్షికి కంపేర్ చేసుకోవచ్చు. మనకి ఆశ్రయం ఇస్తుంది ఈ ప్రపంచం. చావు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? మనం అంటాం కదా, అది తెలుగులో ఉందో లేదా తెలీదు నాకు, కన్నడలో అయితే ఉంది, ప్రాణ పక్షి ఎగిరిపోతుంది అని. ప్రాణాన్ని ఒక పక్షికి పోలిస్తున్నాము. ఎందుకు? ఆ సూక్ష్మ శరీర ఎగిరిపోతుంది, ఈ స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం మాత్రమే ఎగిరిపోతుంది. ఎక్కడికి ఎగురుతుంది? దేహాన్ని వదిలి ఎగిరిపోయి ఆ తరువాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అది తెలీదు, వాళ్ళ కర్మాన్ని బట్టి ఆ తర్వాత ఇంకా ఒక స్థూల శరీరానికి వెళ్తుంది. అక్కడ సంయోగం అవుతుంది. ఇది శరీరత్రయం క్లాస్ లో మనం చూసాము. మరణం అంటే ఏంటి? సూక్ష్మ శరీర స్థూల శరీర సపరేట్ అవుతుంది. సూక్ష్మ శరీర ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటికి వెళ్తుంది. ఆ తర్వాత జన్మ అంటే ఇదే సూక్ష్మ శరీర ఇంకా ఒక వేరే స్థూల శరీరాన్ని పట్టుకుంటుంది, అక్కడ సంయోగం అవుతుంది. దీనికి పేరు జన్మ. ఈ సూక్ష్మ శరీరాన్ని జీవ అంటాము. ఇది గుర్తు పెట్టుకోవాలి. జీవ అంటే దేహ కాదు, సూక్ష్మ శరీరానికి పేరు జీవ. ఆ జీవ ఎక్కడికి వెళ్తుంది? దేహాన్ని వదిలి వెళుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉండింది? ఇదే ప్రపంచంలో ఉండింది. అయితే ఇదే ప్రపంచాన్ని ఒక చెట్టు జీవాన్ని ఒక పక్షికి ఆశ్రమించింది. అందుకే అక్కడ కంపేర్ చేస్తున్నారు. ఇంకొకటి చలనత్వం. చలన అంటే మూమెంట్, అంటే నడుచుకొని వెళ్ళట్లేదు చెట్టు, కానీ గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలాగే మన సంసార మన ప్రపంచం కూడా ఒక్కసారి సుఖ అని ఉంటుంది, దుఃఖ అని వస్తుంది కదా, అటు ఇటు గాలికి
అవుతూ ఉన్నాము, ఊగుతూ ఉన్నాం మనం. ఎలా ఒక చెట్టు ఊగుతూ ఉందో అలాగే మన బ్రతుకు కూడా అలాగే ఊగుతూ ఉంది. ఇంకా లాస్ట్ వన్, 10th పాయింట్ ఇది, ఛేద్యత్వం. అంటే దాన్ని, ఒక చెట్టుని కొట్టి తీసేయొచ్చు, తీసి పడేయొచ్చు. అంత ఈజీ కాదు, ఇది మనకు తెలుసు. అంటే కట్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. ఇది చెట్టు మనకు తెలుసు, కట్ చేస్తే ఎలా వస్తుంది, ఇంకో కొన్ని రోజులకి వెళ్తే మళ్ళీ అక్కడ వస్తూ ఉంది. ఈ వృక్ష కూడా అలాగే కదా, మనకు కట్ చేస్తున్నాము, కట్ చేస్తామంటే ఈ దేహ నాశనం అయిపోతుంది, మళ్ళీ ఇంకొక దేహంలో వస్తున్నాము, ఆ దేహ నాశమై మళ్ళీ ఇంకొక దేహంలో వస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం, ఓహో పెద్ద సైకిల్ అలాగే తిరుగుతూ ఉంటాం. కానీ ఎలా ఒక వృక్షాన్ని మనము కట్ చేయొచ్చో, మంచి ఆయుధాన్ని ఉపయోగించి దాన్ని తీసి కొట్టి పడేయొచ్చు, అలాగే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ సంసార ఈ ప్రపంచాన్ని వృక్షం కూడా ఇలాగే కట్ చేయొచ్చు. ఎలా చేయాలి, ఎలాంటి ఆయుధం మనకు కావాలి, దాని గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో మనకు చెప్పబోతున్నాడు. ఈ అధ్యాయం మనకు చాలా చిన్న అధ్యాయం, 12వ అధ్యాయం, అలాగే 20 శ్లోకాలు మాత్రమే. అయితే ఎవరికైనా కంఠపాఠం చేయాలి అంటే ఈ అధ్యాయాన్ని కంఠపాఠం చేయొచ్చు, ఎందుకంటే చిన్నది కదా. మనకేం చెప్పాలి, నాకు 2వ అధ్యాయం బయహాట్ వస్తుంది, 4వ అధ్యాయం బయహాట్ వస్తుంది అని చెప్తే ఒక మంచి ఫీలింగ్ మనకు. ఇప్పుడు పెద్దగా ఉంది ఆ 18వ అధ్యాయ, 2వ అధ్యాయం పెద్దది. దీన్ని బయాట్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో ఏమో మనకు. మీకు ఎన్ని అధ్యాయాలు వచ్చండి, ఒక్కటి కూడా రాదు అని చెప్పడానికి కొంచెం ఫీల్ అవుతాం. అయితే ఎవరైనా కంఠపాఠం చేయాలంటే ఇది చేసుకోవచ్చు, చిన్నది మాత్రమే కాదు, చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. చూద్దాం ఇప్పుడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీతా పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ యోగః. శ్రీ భగవాన్ ఉవాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ చెట్టుకు కంపేర్ చేస్తున్నాడు, కానీ కొంచెం తేడా ఉంది. ఊర్ధ్వమూలం, ఈ అశ్వత్థ వృక్షానికి, ప్రపంచ సంసారైన అశ్వత్థ వృక్షానికి మూలం ఎక్కడ ఉంది, ఊర్ధ్వంగా ఉంది, అంటే పైన ఉంది. మళ్ళీ పైన అంటే ఈ డిస్టెన్స్ ఇలా పైన అని అనుకోకూడదు. మనం దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇలా పైన చూస్తాం కదా, కింద చూస్తామా, లేదు పైకి చూస్తాం. ఎందుకు, శ్రేష్టంగా ఉన్నాడు. ఈ మూల, ఈ వేరు, ప్రధాన వేరు ఎలాగుంది, ఊర్ధ్వ అంటే శ్రేష్ఠ. ఇంకా ఒకటి, గ్రహించలేము అలాంటి వాడిని ఊర్ధ్వ, పైన ఉన్నాడు. ఎందుకు, మనకు కనపడడు, మనకు తెలియడం చాలా కష్టం. అందుకే ఊర్ధ్వమూలం. అధ శాఖ, కొమ్మలు ఎక్కడున్నాయి, కింద ఉన్నాయి. కొమ్మలు అంటే ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి, కింద. అధ అంటే కింద, అధ శాఖ అంటే కొమ్మలు అన్ని కింద ఉన్నాయి. మళ్ళీ కింద అంటే అంత శ్రేష్టం కాదు, భగవంతుడు అలాగే శ్రేష్టం కాదు, కొంచెం కింద అంటే అంత శ్రేష్టత లేదు, మనలో కొంచెం తక్కువ ఉంది అన్ని లోకాల్లో. ఇంకొకటి, గ్రహించగలుగుతాము. ఊర్ధ్వం గ్రహించలేము, ఏది కింద ఉందో దాన్ని మనము తెలుసుకోవడం ఈజీగా ఉంది. శ్రేష్ఠ అంటే ఊర్ధ్వ, లేదా గ్రహించలేనటువంటిది. కింద అంటే అంత శ్రేష్టత లేదు. ఇంకొకటి, గ్రహించగలుగుతాము. అధ శాఖం అశ్వత్థం, దేని గురించి చెప్తున్నాడు, అశ్వత్థ ప్రాహు అవ్యయం, ఇలా చెప్పారు. అవ్యయ, నాశమే లేదు. రాహు అంటే చెప్పారు, దేని గురించి, అశ్వత్థ, ఈ రావి చెట్టు గురించి చెప్పాడు. ఛందాంసి యస్య పర్ణ అంటే ఆకులు,
దేనితో కంపేర్ చేశారు? ఛందస్. ఇక్కడ ఛందస్ అంటే వేదలో వచ్చే శ్లోకాలు. ఇక్కడ వచ్చే శ్లోకాలు కర్మకాండ గురించి చెప్తున్నారు. అన్ని వర్ణ అంటే ఆకులు అంటే వేద ఎంత పెద్దది, ఎన్ని ఆకులు, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అందులో. అందుకే రావి చెట్టులో ఉన్నటువంటి ఆకుల్ని ఇక్కడ కర్మకాండ, వేదంలో కర్మకాండ విభాగంలో వచ్చే శ్లోకానికి కంపేర్ చేశారు. యస్తం వేదస వేదవిత్. దీని గురించి ఎవరు తెలుసుకుంటున్నారు ఆయనకి వేద వచ్చినట్టే. వేద తెలియకపోవచ్చు, కానీ ఈ సంసార, ఈ ప్రపంచ అంటే ఇలాగని ఎవరు తెలుసుకుంటున్నారో ఆయనకి వేద మొత్తం వచ్చినట్టే. ఈ సంసారం అంటే ఏంటి? దీన్ని కట్ చేసి వెళ్ళడం అంటే ఏంటి? చాలాసార్లు చూసాము, ఇంకొకసారి చూద్దాం. సంసారం అంటే కొన్ని కావాలి, కొన్ని వద్దు. నాకు ఇవి వద్దు, నాకు ఇవి కావాలి. వ్యక్తి ఉండొచ్చు, నా జీవితంలో ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి నా జీవితంలో వద్దు, రాకూడదు. వస్తు, ఈ వస్తు నా జీవితంలో కావాలి, ఈ వస్తు నాకు వద్దు. అలాగే పరిస్థితి, ఈ పరిస్థితి సుఖ అనే పరిస్థితి నాకు, అలాంటిది నాకు కావాలి, దుఃఖ కష్టం అనేది నాకు వద్దు. ఈ కావాలి వద్దు అనే మధ్యంలో వచ్చే పోరాటం ఉంది కదా, ఇదే సంసారం. రాగ ద్వేష. ఇక్కడ రాగ అంటే కావాలి కావాలి, ద్వేష అంటే వద్దు వద్దు వద్దు. ఏమి కావాలి, ఏది కావాలని ఉందో దాన్ని వెనక వెళ్తాం. ఒక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తాము టీవీలో, ఇంతవరకు నాకు అలాంటి ఒక వస్తువు ఉంది అని తెలీదు, కానీ ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఓహో ఇలాంటిది ఒకటి ఉందా అని తెలిసింది నాకు. అప్పుడు నాకు కోరిక పుట్టింది, నాకు కావాలి ఈ వస్తువు అని. సరే, ఒక ఆశ పుట్టింది, కోరిక పుట్టింది, ఏం చేస్తాము? అది దొరకాలంటే ఏం చేయాలి? నేను ఏ షాప్ లో దొరుకుతుంది, ఆన్లైన్ అంటే ఎక్కడ, ఏ సైట్ కి వెళితే ఎంత డబ్బు ఇవ్వాలి, షాప్ కి వెళితే ఎంత డబ్బు ఇవ్వాలి, తేడా ఎంత ఉంటుంది, ఇవన్నీ చూస్తాం మనం ఇప్పుడు. ఎందుకు? ఆ కోరిక పుట్టింది కాబట్టి దానికి అది కావాలి, తీసుకురావాలంటే ఏం చేయాలి అది చూస్తాం. అయితే మనసు ఎక్కడ వెళ్తుంది? ఆ కోరిక మీద వెళ్తుంది, కోరిక వెనక వెళ్తుంది ఈ మనస్సు. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట్లాడే మాట, ప్రతి ఒక్క చేసే క్రియ ఏం చేస్తున్నాయి? వాసనాలు క్రియేట్ అవుతాయి, తరంగాలు క్రియేట్ అవుతాయి. అది ఇక్కడ స్టోర్ అవుతుంది. పెద్ద మాల్ ఉంది ఇక్కడ. ఏముంది ఆ మాల్లో? మనం చేసే ప్రతి ఒక్క పనికి, మాట్లాడే మాటకి, అలాగే ఆలోచించే ఒక్క ఆలోచనకి అక్కడ వాసన క్రియేట్ అవుతుంది. దీనికి పేరు సంస్కారం. అసలు సిమెంట్ అలాగే అక్కడ కూర్చుంటుంది. దాన్నే తీసుకొని మళ్ళీ 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 పునరపి జననం పునరపి మరణం ఇలాగిలా వస్తున్నాం. వాసన అక్కడ కర్మ ఫల, దాన్ని తీసుకుంటున్నాం మనం. దేనికి వచ్చింది ఇది? ఒక చిన్న కోరిక. ఇది కావాలని ఉండినప్పుడు, వద్దు అని ఉండినప్పుడు ఏం చేస్తాము? ఈ వ్యక్తి నా జీవితంలో ఉండకూడదు. మనం చూస్తాం కదా టీవీలో, పేపర్లో చదువుతాం, న్యూస్ పేపర్లో చదువుతాం, వెళ్ళి చంపేశారు, ఎవరికో డబ్బు ఇచ్చేసి చంపేశారు. ఎందుకు చేస్తాము? ఆ వ్యక్తి నా జీవితంలో రాకూడదు, ఈ వస్తువు నాకు వద్దు అని ఉంటే ఏం చేస్తాము? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఆ క్రియ, ఆ యాక్షన్ మనం చేస్తాం. కావాలి అని ఉంటే యాక్షన్ చేస్తాము, ఇది వద్దు అని ఉంటే దానికి కూడా ఒక యాక్షన్ చేస్తాము. ఇవి అన్ని మనకు కర్మ ఫల అన్ని ఇక్కడ స్టోర్ అవుతుంది, స్టోర్ అయింది. రాగ ద్వేష, ఈ రాగ ద్వేష మధ్యంలో నడిచే పోరాటమే మన సంసారం. ఇంకేముంది సంసారంలో చెప్పండి? ఎందుకు ఉద్యోగం చేస్తున్నాము?
మనకు ఆహారం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని కాదు. ఇంకా కొన్ని వద్దు అని ఉంటుంది, దాన్ని ఎలా తీసేయడం, దానికి కూడా డబ్బు కావాల్సి వస్తుంది. ఒక ఇల్లు, నాకు వేరే ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ దానికి డెమాలిష్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు ఇచ్చి కొందరు రావాలి, పని చెయ్యాలి అక్కడ. అయితే రాగానికి పని చేయాలి, ద్వేషానికి కూడా మనము పని చెయ్యాలి. అప్పుడు ఇక్కడ వాసన స్టోర్ అవుతుంది, దాన్ని తీసుకొని మళ్ళీ 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 వెళ్తున్నాం. ఈ వృక్ష మళ్ళీ పుట్టుతుంది, మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ పుట్టుతుంది, మళ్ళీ చనిపోతుంది. ఇలాగే చక్రంలో సైక్లిక్ అంటాము. ఇది ఒక సైకిల్. దీని నుండి బయటకి రావాలి. బయటికి రావడం అంటే రాగ ద్వేష ఉండకపోవడం. దాని నుండి మనకు ముక్తి కావాలి. మోక్ష అంటే అది. రాగ లేదు, ద్వేష లేదు, అందరితో సమానంగా ఉండడం. వీళ్ళు వస్తే మంచిది, వాళ్ళు రాకపోతే మంచిది, ఎలాగైనా మంచిది అని ఉంటే, ఒక్క వ్యక్తి అని కాదు, ఏ వస్తువు ఏ పరిస్థితి వస్తే కూడా స్వీకారం చేస్తున్నాను. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. ఇది మనగా కర్మయోగంలో మనము చూసాము. ఇప్పుడు 2వ శ్లోకం చూద్దాము. అధశ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చ ఊర్ధ్వం, అధ కింద, ఊర్ధ్వం పైన, ప్రసృతాస్తస్య శాఖ అన్ని కొమ్మలు ఎంత విశాలంగా వచ్చాయి. దేని వల్ల వచ్చాయి? గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాః. గుణ మళ్ళీ వచ్చింది 14వ అధ్యాయం. ఈ సత్వగుణ, రజోగుణ, తమోగుణ ఇవి అన్ని దానికి పౌష్టికం ఇస్తుంది, పౌష్టిక ఆహారాన్ని ఇస్తుంది. ఆహారం కావాలి కదా, పెరగాలంటే ఆహారం కావాలి. ఒక చెట్టుకైతే కూడా అంతే, మనకైతే అంతే. ఆహారం లేకపోతే మనం పెరగలేం. ఇది అయితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గుణాలు ఇస్తున్నాయి. సత్వగుణ ప్రధానంగా ఉండి సాత్విక జీవితం ఉంటే, సాత్విక బ్రతుకు ఉంటే, ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మాలో మనకు తెలీదు. ఆ తర్వాత దాన్ని దాటడానికి ఈజీ అవుతుంది. సత్వగుణ ప్రధానంగా జీవించారు అంటే ఊర్ధ్వ శాఖ కింద ఉంది, పైన ఉంది. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? భూలోకంలో మనిషిగా పుట్టి మధ్యంలో ఉన్నాం. మంచి పని చేస్తే, సాత్విక గుణ ఉంటే, సత్వ ప్రధానంగా జీవిస్తే ఊర్ధ్వ శాఖానికి వెళ్తాం. లేదంటే అధ శాఖానికి. 2 ఉన్నాయి. లేదు అంటే గుణ ప్రవృద్ధ. ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? గుణాలు మనకు ఆహారం ఇస్తుంది ఈ వృక్షానికి. తమోగుణ ఎక్కువ అయింది అనుకుంటే, లేదా తమోగుణ ప్రధానంగా ఉండింది, నేను చనిపోయినాం అంటే, నీచ జన్మ. కింద ఉండే కొమ్మలో మనము మళ్ళీ ఇంకొక పక్షి అంటే ఆ జీవ వస్తుంది, అక్కడ ఇల్లు కట్టుతుంది, అక్కడ బ్రతుకుతుంది. విషయ ప్రవాలాః. విషయ అంటే మనకు భోగం చేసే వస్తు. ఈ గుణాల వల్ల మనకు అందులో ఇంట్రెస్ట్ వస్తుంది, ఇందులో ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఏ ఏ ప్రపంచంలో భోగ వస్తు ఉన్నాయి కదా, దాంట్లో మనకు ఉత్సాహం వస్తుంది, ఆసక్తి వస్తుంది. తమో గుణ ఎక్కువ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వస్తు కావాలి, ఈ చీర కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఉంటుంది. సత్వగుణ ఎక్కువ అయితే భగవద్గీత ఎక్కువ నేర్చుకోవాలి, భజన మంచిగా నేను పాడాలి, దీని అర్థం తెలుసుకోవాలి, దీన్ని ఆచరించాలి, నేను దానికి నేనేం చెయ్యాలి, లాంటి ఉత్సాహం మనకు వస్తుంది సత్వగుణ ప్రధానంగా ఉంటే. అయితే అలాంటి ఆసక్తి పుట్టడానికి ఏం చేయాలి? గుణాలని పెంచుకోవాలి. ఏ గుణాన్ని పెంచుకోవాలి? సత్వగుణాన్ని పెంచుకోవాలి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ తెలుసుకోవాలి కదా,
నాలో ఏ గుణం ఉంది ఇప్పుడు అని తెలుసుకోవాలి కదా. అందుకే అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్ రోజు రోజు క్షణ క్షణము మనం చెయ్యాలి. ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి చెకప్ చేస్తే అనాలిసిస్ చేస్తే నడవదు, నెలానికి ఒకసారి నడవదు, రోజు రోజు చేయాలి. ఎక్కడ వెళుతుంది నా మనస్సు, నా గుణం ఏంటి ఇప్పుడు, సత్వగుణ ప్రధానంగా ఉందా, తమోగుణ ప్రధానంగా ఉందా, రజోగుణ ప్రధానంగా ఉందా, ఇది తెలుసుకోవాలి. ఇది అనలైజ్ చేసుకోవాలి. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాహ. విషయ ప్రవాలాహ అంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ కట్ చేస్తే మనం మళ్ళీ పుట్టుతుంది కదా, దానికి పేరు ఇక్కడ ప్రవాలాహ. మళ్ళీ మళ్ళీ పుట్టుతూ ఉంటుంది. ఈ విషయాసక్తి మళ్ళీ ఎంత కట్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ పుట్టుతూ ఉంటుంది. అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ ప్రధాన వేరు కాకుండా వేరే వేరే వేర్లు ఉంటాయి కదా. ఇది కూడా మనం చూస్తాము. వృక్షం ఎలా ఉంటుంది, పెద్ద చాలా సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే ఎక్కడెక్కడో వేరు వచ్చి మళ్ళీ భూమికి వెళ్తూ ఉంటుంది. ఆ వేరు, ఇది ప్రధాన వేరు, దాని గురించి కాదు చెప్పడం. ఇప్పుడు వేరు వేరు వేర్లు వచ్చి అటు నుండి వెళ్ళి మళ్ళీ కింద ఇటు సైడు అటు సైడ్ అంతా భూమికి వెళ్తూ ఉంటుంది. ఏంటది? కర్మాన్ని అనుబంధం మళ్ళీ బంధిస్తున్నాయి. మళ్ళీ కట్టు చేస్తే కూడా అక్కడ ఆ వేర్లు ఉన్నాయి కదా, అవి మళ్ళీ చట్టుని వెళ్ళనివ్వదు. అంటే ఈ సైకిల్ నుండి, ఈ చక్రం నుండి మనకు బయట రావడానికి ఈ బంధాలు ఉన్నాయి కదా, అవి వదలట్లేదు మనల్ని. సత్వగుణ ప్రధానంగా ఉంటే కూడా మనము చూశాను, జ్ఞాన సంఘ, సుఖ సంఘ. రజోగుణ ప్రధానం అయితే కర్మ సంఘ, తమోగుణ ప్రధానమైతే మోహ, అజ్ఞాన, ఇవన్నీ చూశాం. అయితే ఇలాంటి వేర్లు వచ్చి మళ్ళీ మనిషిని బంధిస్తున్నాయి, వెళ్ళనివ్వట్లేదు. అలాంటి ఒక వృక్షం ఇది సంసార అంటే, లేదా ప్రపంచం అంటే. ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూడండి. కర్మానుబని మళ్ళీ చెప్తున్నాడు, మనుష్యలోకే, మనుష్య లోకంలో మాత్రమే ఇలాంటిది ఉంటాయి. వేరే లోకం అవి అన్ని భోగలోక, స్వర్గలోక అంట. అక్కడ వెళ్ళి ఏం చేస్తామంట, ఇక్కడ సంపాదించిన పుణ్యాన్ని ఖర్చు పెడతాం. అక్కడ ఖర్చు పెట్టి పెట్టి ఖాళీ అవుతుంది, మళ్ళీ రావాలి ఇక్కడికి. ఎందుకు? ఈ కర్మ ఫలాన్ని సంపాదించడం మనుష్య లోకంలో మాత్రమే, లేదా భూలోకంలో మాత్రమే. నీచ యోనికి వెళ్తాం, అక్కడ కూడా సంపాదించలేము. ఇక్కడ ఏమేం పాపకర్మాలు చేశామో దానికి ఏం ఫలం ఉందో దాన్ని భోగించడానికి అక్కడ వెళ్తాము. అక్కడ కర్మ పుణ్య ఫల సంపాదించడం లేదు, పాప సంపాదించడం కూడా అది లేదు. ఇలాగంటుంది మన పురాణాలు, మన శాస్త్రాలు. అందుకే మనుష్య లోకంలో పుట్టి ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళే ఒక అవకాశం మనకు ఉంది. ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు భగవంతుడు. లేదా మనం ఏమనుకోవచ్చు, కారణ పరిణామం. ఇప్పుడు నా జీవితం ఇలా ఉంది, అయ్యో అయ్యో అని ఉంది, ఎందుకు నేను అక్కడ అలా చేసి ఉండొచ్చు, ముందు పోయిన జన్మంలో ఏం చేశాము, ఏం తప్పు చేశాను, ఏ కర్మం చేశానో తెలియదండి, ఇప్పుడు చూడండి నాకు ఇంత దుఃఖం. కారణమో పరిణామమో చెప్పలేం. ఇదే పరిస్థితి ఇంకొక పరిస్థితికి కారణం అవుతుంది కదా. ఇప్పుడు దుఃఖంలో ఉంటే ఎలాగెలాగో ప్రవర్తిస్తే అది కారణమవుతుంది, ఇంకొక అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఇక్కడ పాపకర్మం చేస్తున్నాము. ఇప్పుడు ఆ దుఃఖంలో ఉండినప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నామో ఏమీ తెలీదు. ఇది ఒక కారణం అవుతుంది, ఇలాంటి ఇంకొక చెడ్డ పరిస్థితి రావచ్చు. అందుకే కారణమో పరిణామమో చెప్పలేము. కానీ ఈ పరిస్థితి వస్తే కూడా ఉండొచ్చు. నేను చేసిన కర్మాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను, కరెక్టే. కానీ ఇది తెలుసుకోవాలి, ఇప్పుడు నేనేం చేస్తున్నానో అది ఇంకొక పరిస్థితికి కారణం అవుతుంది. ఆ పరిస్థితి నాకు మంచిగా రావాలంటే నేను ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉండాలి?
మంచిగా ఉండాలి. దీనికి ఒక ఫ్రీ విల్ భగవంతుడు ఇచ్చాడు. ఇది నా చేతిలో ఉంది ఇప్పుడు. ఈ ఫ్రీ విల్ ని మంచిగా ఉపయోగించి, సరే ఇది కూడా నాకు భగవంతుడు ఇచ్చిన ఒక ప్రసాదం అని అనుకోని, ఆ దుఃఖాన్ని కూడా, ఈ కష్ట పరిస్థితిని కూడా నేను స్వీకారం చేస్తాను. ఇది ఒక కారణం అని నాకు తెలుసు. లేదు అంటే మళ్ళీ ఇంకొకసారి ఇదే జన్మంలో ఉండొచ్చు, లేదా ఇంకొక జన్మంలో ఉండొచ్చు. పరిస్థితి, కష్ట పరిస్థితి, దుఃఖ పరిస్థితి మనకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏడుస్తూ ఉంటాం. అందుకే భగవంతుడు అంటున్నాడు, మనుష్యలోకే పెద్ద, ఎంతో పెద్ద మొత్తం ఇచ్చావు నువ్వు. అందుకే మనుష్య లోకంలో వచ్చావు. పుణ్య సంపాదించడానికి నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. చెయ్యి. నువ్వు పాపకర్మ చెయ్యొద్దు. పాపకర్మం చేస్తే మళ్ళీ నీచ యోనులు పుట్టుతావు. మళ్ళీ అక్కడ సంపాదించలేవు నువ్వు. ఈ మనుష్యలోక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మనిషిగా పుట్టి కొంచెమైనా తెలుసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం మనమందరూ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక నంబర్ 3. నరూపమస్యేన తతోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఫస్ట్ 2వ లైన్లో నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ఠ. ఈ 2 శ్లోకంలో, ఈ 2 లైన్లో ఇప్పుడు వరకు ఏం చెప్పాడో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. నరూపం అస్య ఇహ తథ ఉపలభ్యతే. ఈ వృక్షానికి, ఈ సంసారాన్ని వృక్షానికి ఒక రూపం అనేది లేదు. ఎందుకు? నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ఠ. అంత లేదు, ఆది లేదు. ఇక్కడ సంప్రతిష్ఠ అంటే మధ్యం కూడా లేదు. ఆది, అంత, మధ్య లేదు. ఇవి 3 లేదు అంటే మనం ఎట్లా చెప్పగలుగుతాం? నాకు ఇది తెలుసు, స్టార్టింగ్ తెలీదు, ఎండ్ తెలీదు, మిడిల్ కూడా తెలీదు అంటే నాకు ఇది తెలుసు అని ఎలా చెప్తాము? అయితే సంసారం గురించి, ఈ ప్రపంచం గురించి ఏమీ తెలీదు మనకు. ఆది లేదు, అంత తెలీదు, ఆది తెలీదు, అంత తెలీదు, మిడిల్ తెలీదు అంటే ఇంకా దేని గురించి చెప్తున్నాం మనకు తెలుసు అని? తెలీదు కదా. అయితే ఈ సంసారానికి, ఈ వృక్షానికి ఒక రూపాన్ని అనేది గ్రహించలేము. తథా ఉపలభ్యతే నా, ఫస్ట్ నా వచ్చింది. ఇంకా అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. దీన్ని కొట్టడానికి, తీసి పడేయడానికి ఏం చెయ్యాలో దాని గురించి ఇంకా భగవంతుడు చెప్పబోతున్నాడు. అసంగ శస్త్ర. సంగ అంటే ఒక అటాచ్మెంట్. సత్, సంగ, అటాచ్మెంట్ కావాలి. దేనితో ఉండాలి? సత్. సత్ అంటే ఏంటి? ఒక్క విధంగా చూస్తే మంచిది అంటాం. మంచిది మాత్రమే కాదు సత్ అంటే. సత్ అంటే ఎప్పటికి శాశ్వతంగా ఏముందో దానికి పేరు సత్. అసతోమా సత్ గమయ. నన్ను అసత్ నుండి సత్తుకి తీసుకువెళ్ళు అంటే, అశాశ్వతంగా ఏది ఉందో అక్కడి నుండి నన్ను శాశ్వత పదవికి తీసుకువెళ్ళు. ఊరికే చెడ్డ దీని నుండి మంచికి తీసుకువెళ్ళని కాదు. ఏది అశాశ్వతమో, ఈ దేహ అనేది శాశ్వతం కాదు. కానీ నాకేముంది ఇప్పుడు? నేను అంటే ఈ దేహం అని ఉంది. తీసి నన్ను సత్కి తీసుకువెళ్ళు. ఏది సత్, ఏది శాశ్వతంగా ఉందో అక్కడ నాకు గుర్తింపు రావాలి. ఇక్కడ అసంగ శస్త్ర. శస్త్ర అంటే ఆయుధం, మనకు తెలుసు. అసంగ, అటాచ్మెంట్ ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు. అలాంటి ఒక శస్త్ర కావాలి. కొన్ని శస్త్రాల గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు. ఫస్ట్ శస్త్ర కావాలి ఏమంటే అసంగ అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇప్పుడు ఒక స్వీట్ చాలా ఇష్టం నాకు, ఆ స్వీట్. కానీ ఏదో వ్రతానికి నేను దాన్ని తినను, 1 నెల తినను అని అప్పుడేమంటాము? ఏం చేస్తాను నేను? అక్కడ కనపడుతుంది ఎవరో తింటున్నారు, నేను తినను, కానీ ఇలాగ అవుతుంది. మనస్సు ఎందుకు? మనస్సు అక్కడ ఉంది, తినట్లేదు.
తినకూడదు, ఒక్క నెల నేను తినకూడదు, ఇది ఒక వ్రతం అంటే ఫోర్స్ఫుల్లీ మనం చేస్తున్నాం. మనస్సు అక్కడనే ఉంది. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, వైరాగ్య అంటే ఆ తెలివి రావాలి. అది తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది? తింటే నాకు డయాబెటీస్ రావచ్చు, లూజ్ మోషన్ రావచ్చు. తినకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు. లేదా ఎక్కువ తింటే ఏమవుతుంది? అలా కూడా ఆలోచించవచ్చు. అంటే వైరాగ్యం అంటే విశేషమైన రాగం ఇది. అది కూడా ఒక అటాచ్మెంట్. ఏంటి? ఇది తెలుసు నాకు, ఇది ఉంటే ఇలాగా అవుతుంది, ఇది లేకపోతే ఇలాగా అవుతుంది అని తెలిస్తే మనకు వైరాగ్యం వస్తుంది. తినకపోతే ఏమవుతుంది? తినను నేను. ఇంతవరకు ఫోర్సిబుల్లీ చేశాను, ఇప్పుడు నాకు తెలిసింది, ఓహో ఇలా ఉంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వస్తుంది కదా, దీనికి పేరు వైరాగ్యం. అక్కడే అశ్వత్థమేనం సువిరూఢ మూలం. ఈ మూల ఎంత స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని తీసి కొట్టి పడేయాలంటే దృఢమైన శస్త్ర కావాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి శస్త్రం కావాలి. ఏ శస్త్రం అది? ఫస్ట్ కావాలి అసంగ, వైరాగ్య. అది ఉంటే దీన్ని తీసి పడేయొచ్చు. అది ఒకటే చాలా. ఇంకా నెక్స్ట్ వచ్చే శ్లోకంలో భగవంతుని గురించి ఏం కాదు, అల్లా ఉండాలి. బ్రహ్మం గురించి వచ్చే పథం వెళ్తున్నా, చారి మూమెంట్ అక్కడ వెళ్ళాలి. బ్రహ్మవాలి ఆ మార్గం అలాగే దానితో ఎలా మనము ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటే దానితో పథ్యం కావాలి. పథ్యం లేకపోతే ఆ మెడిసిన్ పని చెయ్యదు. అలాగే ఇవన్నీ చేస్తూ చేస్తూ మనకి ఏం కావాలి? సద్గుణాలు కావాలి. ఇలాంటి స్థానాన్ని మన అని ఇది కాలి శస్త్రం. ఇవి అంటే తీసిప్పుడు మన బయటవాలి. ఇది ప్రపంచం వస్తే 100% గ్యారెంటీ. ఇది వద్దు కావాలి, వస్తుంది. ఎప్పుడు బ్రహ్మ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు సుఖవతి. అది చేయాలి. కర్మయోగ, ఉపాసనా యోగ, ఆత్మ జ్ఞాన యోగ. జ్ఞానం ఉండాలి. ఎలాంటి ఆపరేషన్ చేయాలంట భగవంతుడు? ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నాడు? జ్ఞాన యోగ అని ఆపరేషన్ ద్వారా భక్తుడు ఇవన్నీ రావాలి అని. అది చేసిన తర్వాతనే చెయ్యాలి అంటే కొందరు, దీపం వెలిగించిన తర్వాతనే చెయ్యాలి అంటారు అందరూ. ఇవన్నీ ఒక డిసిప్లిన్ ఫాలో అవడానికి మాత్రమే అలా చెప్తున్నారు. లేవంగానే మొదలు పెట్టొచ్చు, టాయిలెట్ లో ఉండినప్పుడు చెప్పొచ్చు, రామచ్చు, ఇక చెయ్యకూడదు, అక్కడ చెయ్యాలి, అలాంటివి ఏమి రెస్ట్రిక్షన్, ఎలాంటి నియమాలు కూడా ఈ నామస్మరణకి ఎలాంటి నియమాలు కూడా లేవు. ఆ నామస్మరణ చేస్తూ ఇవన్నీ జ్ఞానం సంపాదించే ప్రయత్నం మనమందరూ కూడా కలిసి చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ.